ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్ గాయ్స్, ఫైనాన్స్ సెక్షన్ నుండి ఎవరైనా నాకు ప్రీవియస్ ఇయర్ బ్రీఫింగ్ ఇస్తారా? మ్యామ్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సీత ఇస్ ద బెస్ట్ ఆప్షన్. హూ ఇస్ సీత? నేనే. ఓ, సీతనా మీ పేరు? అవును మ్యామ్, మా ఆఫీస్లో బెస్ట్ ఎంప్లాయ్ తనే. షీ వర్క్స్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్. సీత గారు, మీరే బ్రీఫింగ్ చేస్తే బాగుంటుంది. మీరు ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టండి. సీత, కమ్ టు మై ఛాంబర్. ఓకే. ఓకే ఓకే అన్నాను. మ్యామ్, ఐ ఎక్స్పెక్ట్ దట్. గాట్ ఇట్? ఓకే మ్యామ్. ఎవరే తను అలా మాట్లాడుతోంది? మొహం చూస్తేనే తెలుస్తోంది ఒళ్ళంతా పొగరు అని. మ్యామ్ అంటే మ్యామ్. ప్రియా, కాదు బ్రో, రామ్ సారే సార్ అంటే డోంట్ కాల్ మీ సార్ అంటారు. తనేంటి అలా చేస్తుంది? రారా, అలాగే నడుచుకుంటూరా. ఓ ఎస్, లుకింగ్ గుడ్. ఊరుకోరా నువ్వు. నీకు తగ్గుతుందన్నది మీ వాళ్ళకి కూడా తెలియద్దా? వాళ్ళు చూసి సంతోషపడతారు. ఊరుకోరా. రామా, ఏంట్రా చాలా నొప్పిగా ఉందా? అంజలి, నిన్ను ప్రాక్టీస్ ని ఆపేసి వీడి ఆరోగ్యం చూసుకోవడానికి కట్టేసామనిపిస్తుందమ్మా నాకు. ఏంటి తాతయ్య అలా అంటారు? అన్నయ్య రుణం తీర్చుకోవడానికి ఇలాగైనా నాకు అవకాశం దక్కిందని నాకు సంతోషంగా ఉంది. చూడు చూడు, నువ్వు మాట్లాడొద్దు. అది నేను చూసి తట్టుకోలేనురా. వాడు ఏమంటున్నాడురా? వాడికి ఆఫీస్ బాధ సూరి. ఓ, నువ్వు ఆలోచించకరా. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా, అన్నీ బాగానే ఉన్నాయి. రామ్, వీలైనంత తొందరగా నువ్వు కోలుకొని ఆఫీస్కి వచ్చేయి. అక్కడ నీకు సర్ప్రైజ్ ఒకటి వెయిట్ చేస్తుంది. సూరి, సర్ప్రైజ్ ఇప్పుడు నీకు రెస్ట్ టైం, నాకు వర్క్ టైం. నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. తల్లి, నేను వస్తాను. వాడిని జాగ్రత్తగా చూసుకోమ్మా. అరే, నీకు తెలుసా, సూరి సీత గారితో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, సీత గారు ఏం చెప్పారో నాకైతే తెలియదు, కానీ మాట్లాడాడు. మ్యామ్, స్క్రీన్ షేర్ చేశాను నేను మీకు. లెఫ్ట్ సైడ్ ఉన్న కాలంలో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ అకౌంట్ డీటెయిల్స్, రైట్ సైడ్ కాలంలో కరెంట్ ఫినాన్షియల్ ఇయర్. వెయిట్ ఎ మినిట్. ఓ మై గాడ్, నాకు మీటింగ్ ఉంది కదా. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. వాట్ టు డూ? ఇప్పుడు చేస్తూ కూర్చుంటే టైం అవుతుంది. మ్యామ్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇంటి నుంచి చపాతీ కర్రీ తీసుకొచ్చాను. మీకు ఓకే అంటే నేను తీసుకొస్తాను. నో నో థ్యాంక్స్. కెన్ యూ ఆర్డర్ సంథింగ్ అండ్ కీప్ ఇట్ ఆన్ మై టేబుల్? నేను మీటింగ్ అయిపోయాక వచ్చి తింటాను. మ్యామ్, నేనా? ఎందుకు? అది కూడా చేయలేవా? షూర్ మ్యామ్. చాందిని, హలో తాతయ్య. అన్నీ చూసుకున్నావమ్మా? నువ్వు వెళ్ళేటప్పుడు ఉన్నట్టే ఉన్నాయి కదా అన్నీ కూడా? యా, ఆల్ గుడ్.
బట్ డిసిప్లిన్ మాత్రం మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడే బోర్డ్ మీటింగ్ రిమైండ్ వచ్చింది అండ్ యూర్ హియర్. టైమ్ ఈజ్ మనీ అని నమ్ముతానమ్మా నేను. ఎస్ తాతయ్య, ఐ నో. అండ్ రామ్ ఇంటి నుండి కనెక్ట్ అవుతున్నాడా? అండ్ హౌ ఇస్ హీ? సీత, ఇక్కడ నీకు ఇంకా వర్క్ ఏమైనా ఉందా? సార్ అది ఓ సీత, యూ కెన్ గో నౌ. థ్యాంక్స్ ఫర్ బ్రీఫింగ్. థ్యాంక్ యూ సార్. అయిపోయిందని ఆ మహారాణికి బ్రీఫింగ్ ఇవ్వడం? మీలాగా ఎవ్వరూ ఉండలేరు రామ్. మీరు లేకపోతే ఈ ఆఫీస్ అంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది రామ్. ఒక బాస్ లాగా, ఒక మంచి ఫ్రెండ్ లాగా, ఒక మంచి వ్యక్తి లాగా చాలా పర్ఫెక్ట్ మీరు. మీలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. సిల్వర్ స్పూన్తో పుట్టిన నీకు పొగరనేదే ఉండదు అసలు. అందరినీ ఒకేలా చూస్తారు. మీ ఫ్రెండ్షిప్ దొరకడం నా అదృష్టం రామ్. మీరు నాతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టేదాన్ని. మీరు నాకు దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది నేను ఎంత పెద్ద తప్పు చేశానన్నది. ఐఎమ్ సారీ రామ్. మీరు ఎప్పుడు వస్తారో? మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. అయ్యో తాతయ్య, మీరేం మాట్లాడారో ఏంటో నా సీతతో. అదేంటో తెలుసుకునేదాకా నాకు ప్రశాంతతే ఉండదు. మీరెందుకో బాగా గుర్తొస్తున్నారు రామ్. కాదు, ఈ తాతయ్య ఏం మాట్లాడుంటాడు? నా మనవడు నిన్ను ఇష్టపడుతున్నాడు సీత అని ఏమైనా చెప్పేసుంటాడా? ఆబ్వియస్లీ అదే చెప్పుంటాడు. అదే కదా తను మాట్లాడాలి అనుకున్నది. కానీ అదంతా చెప్పాక కూడా సీత నాతో కూల్గానే ఉందా? ముందులాగా మెసేజ్ చేస్తూ కాల్ చేస్తూ ఉందా? అంటే మీరు లేకపోతే ఆఫీస్ అంతా ఖాళీ ఖాళీగా అనిపిస్తుందిరా. మీరిక్కడ ఉండాల్సిందే. సీత, నా ఫీలింగ్స్ నీకు అర్థమయ్యాయి కదా. ఐ వాంట్ టు హియర్ దట్ ఫ్రమ్ యూ. ఐల్ డెఫినెట్లీ వెయిట్ ఫర్ యూ సీత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.